ఇక్కడ సారీ, ఇంకా వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. సింగపూర్ ఇమిగ్రేషన్లో నన్ను 2 చోట్ల ఆపారండి. ఇక్కడ సారీ, సడన్గా రోడ్ వర్క్. హౌ మచ్ శాలరీ గెట్ అన్న? ఇక్కడ ఇరిగిపోయింది అంటే కొంచెం మజిల్ ఇన్బ్యాలెన్స్ ఉంది. ఇండియన్స్కి మలేషియా వీసా ఫ్రీ, అదొక్కటి కొంచెం డాక్టర్కి చూపించుకోవాలి. ఏంటో పరిస్థితి నాకైతే అర్థం కాక. ఎవరైనా కానీ ఏ దేశస్తులైనా కానీ మలేషియాలోకి ఎంటర్ అవుతుంటే MDAC ఫామ్ అని. సింగపూర్కి అసలు దీనికి సంబంధమే లేదండి. చాలామంది వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి అన్నమాట క్యాప్సల్ బెడ్లు. వీడియో తీసుకుంటే వెళ్తున్నాయి కదా రోడ్డు మీద. ఇక్కడ సారీ, ప్రయాణం మొదలైంది మలేషియాకి. ఇప్పుడు నేనున్న లొకేషన్ నుంచి మలేషియా బోర్డర్ వచ్చేసి 35 కిలోమీటర్లు ఉందండి. ఇక్కడ నుంచి ఎంత లేదన్నా నాకు 4 గంటలో 3 గంటలో టైం పడుతుంది. ఎందుకంటే సింగపూర్లో రూల్స్ అవన్నీ మనం చూసుకుంటా బట్టలు నొక్కుంటూ వెళ్ళాలి. భయ్యా ఒకసారి వస్తారా? సో ఇన్ని రోజులు ఈ సింగపూర్లో ఉండి మిమ్మల్ని చంపేయడానికి గల కారణం ముఖ్యంగా ఈ అన్నే. చాలా థ్యాంక్ యూ భయ్యా, ఎప్పటికీ మర్చిపోలేను. ఆల్ ద బెస్ట్ విత్ యువర్ ట్రావెల్. సో జాగ్రత్త. సో మలేషియా కానీ నెక్స్ట్ మలేషియా వెళ్తున్నావు, సో అక్కడ నుంచి ఐ డోంట్ నో వాట్స్ యువర్ ప్లాన్, బట్ ఆల్ ద వెరీ బెస్ట్ విత్ యువర్ ట్రావెల్. తొందరలో ఒక 2 మిలియన్ రావాలని కోరుకుంటున్నా. ఒక వీడియోలో మనీ అన్నయ్య ఉద్యోగాల గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలామంది ఏంటంటే దాని కింద కామెంట్ సెక్షన్లో మనీ అన్న కాంటాక్ట్ అయితే అడగడం జరిగిందనమాట. సో మనీ అన్నయ్య ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను. సో అన్నయ్యకి మీరు ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయొచ్చు. ఇంకా ఫాలో కూడా చేసుకుంటే అన్నయ్య సంతోషం. అట్లా ఏం లేదు. సో సింగపూర్ రిలేటెడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే, లైక్ జాబ్ అవి కొంచెం ఫేక్ అవి అవుతున్నాయి కదా, సో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు రీచ్ అవుట్ అవ్వండి. ఎప్పుడైనా సరే డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. ఓకే, యా సరే అన్నయ్య, ఉంటాను. ఇంకా నేను ఆగిపోక ముందుకు సాగిపోవడమే, ఇంకేం చేస్తాం. వెళ్ళేదారిలో నేనైతే ఇక్కడ ఈ అన్నయ్య వాళ్ళని అయితే కలిశానండి. వీళ్ళంతా కూడా మన భారతీయులు. అన్న వేరన్నా ఫ్రమ్ తమిళనాడు. అన్న వాళ్ళు తమిళనాడు, మన ఇండియానే. వాట్ వర్క్ అన్న హియర్? రోడ్ వర్క్. హౌ మచ్ శాలరీ గెట్ అన్న? 30,000. ఓకే ఓకే, 20,000 ఆల్సో కెన్. యువర్ రియల్లీ గ్రేట్ అన్న, యువర్ రియల్లీ గ్రేట్. నిజంగా వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడుతున్నారండి. అన్న దిస్ ఫుడ్ ప్రొవైడ్ కంపెనీ అన్న? యూ కుకింగ్? వెరీ నైస్ ఫుడ్ అన్న, ఇండియన్ ఫుడ్ ఐ లైక్. డన్ అన్న, ఆల్రెడీ డన్. సో కొంచెం ఇంగ్లీష్ వస్తుందండి, ఇంకా అట్లా మాట్లాడడమే. అది అన్న అంటే తమిళ అన్న, తెలుగు అన్న, కన్నడ అన్న మొత్తం ఒకటే కదా, ఆ విధంగా ఉంటుంది. సో ఎనీవే చాలా సంతోషం. మన వాళ్ళంతా కూడా ఇక్కడ ఏంటంటే ఇట్లా పక్కన రోడ్డు వర్క్, ఈ రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేసింది మన వాళ్ళే అనమాట. సో వీఆర్ డెవలప్ ద రోడ్స్ ఇండియన్స్. యా, నిజంగా వాళ్ళని చూడంగానే నాకు చాలా బాధేసిందండి. ఎందుకంటే వాళ్ళు మరీ రోడ్ సైడే కూర్చొని తింటున్నారు. జస్ట్ అడిగాను వీడియో తీసుకుంటా అంటే తీసుకో తమ్ముడు అన్నారు. ఇంకా మన వాళ్ళు మనకే సపోర్ట్ ఇస్తారు. ఇక్కడ సింగపూర్ వాళ్ళని ఒక వీడియో తీసుకుంటా అని అడిగితే వాళ్ళు ఖచ్చితంగా వద్దు అని అంటారు. అంత కోఆపరేటివ్గా ఉండరు. ఎవరో కొంతమంది ఉంటారండి, అందరూ అలా ఉండరు. సింగపూర్లో అండి చాలా ల్యాండ్ ఉంది. ఇటు మొత్తం ఖాళీగానే ఉంది, చూస్తున్నారు కదా. సింగపూర్ అంటే మనం ఇంకా వీళ్ళకి ల్యాండ్ ఏం లేదేమో బిల్డ్ చేసుకోవడానికి, డెవలప్ చేసుకోవడానికి అని అనుకున్నా, కానీ నిజంగా ఇదంతా చూస్తుంటే సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల నుంచి నేను చూడలే ఇదంతా కూడా. ఎటు చూసినా అభివృద్ధి బిల్డింగ్లే. ఇప్పుడే సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నా కదా అన్నట్టు. ఇప్పుడు నేను వెళ్ళబోయేవి 2 బోర్డర్లు ఉన్నాయండి. ఒకటి తువాసు, ఇంకోటి వచ్చేసి వుడ్ల్యాండ్స్. ఈ వుడ్ల్యాండ్స్లోనే ఎక్కువ శాతం ఇక్కడ నుంచి మలేషియా వెళ్ళే వాళ్ళు వుడ్ల్యాండ్స్లోనే ఎక్కువ వెళ్తూ ఉంటారంట. మొత్తం అసలు భలే ఉంది కదా. ఈ సిమెంట్ రోడ్డు పైన వీళ్ళు తారేస్తారు, అందుకే ఈ రోడ్లు ఇంత స్టాండర్డ్గా ఉన్నాయి. సో సైకిల్ తొక్కుతున్నా కానీ తొక్కుతున్నట్టే లేదు. సింగపూర్లో ఐకియా అండి, అసలు చాలా పెద్దది. మన హైదరాబాద్లో ఎంత ఉందో అంతే ఉంది. ఒకటే థీమ్ కదా ఎక్కడికి పోయిన ఐకియా. ఇది వచ్చేసి సముద్రం అండి. సముద్రం మధ్యలో ఇప్పుడు మనం సైకిల్ తొక్కుంటూ వచ్చేసాము. ఎలా ఉందంటే అండి, సైకిల్ ఇన్ని రోజులు సింగపూర్లో ఉండి సైక్లింగ్ చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేశా కదా, కొంచెం ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ చేయలేకపోతున్నా. ఒక 4-5 డేస్ అయితే మళ్ళీ నార్మలే.
ఈయన గుర్తుపట్టి ఉంటారు, మనకి గత కొన్ని వీడియోల్లో ఉంటారనమాట. మనం వెళ్తున్నామని తెలిసి ఇది హెల్లో రైడ్ సైకిల్ తీసుకొని మన కూడా వస్తున్నారు. పర్లేదా 35 కిలోమీటర్లు ఉంది బ్రో అంటే, పర్లేదు బ్రో సరదా తొక్కినట్టు ఉండిద్ది, నాకు సైకిల్ తొక్కాలని ఉంది అని చెప్పి మనతో వస్తున్నారన్నమాట. బోర్డర్ ఇంకా 15 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. మొత్తం అండి ఈ పనులన్నీ చేసేది మన భారతీయులు, బంగ్లాదేశ్ వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. మనోడు సైకిల్ తొక్కుతా అనండి, అది తొక్కండి. ఈ సైకిల్ మనకి. అర్రే ఏంటి బ్రో ఏమైంది? బాగా టైట్గా ఉందా? నాకు ఇంకా అలవాటు అయిపోయింది బ్రో. అది మామూలుగా అది జస్ట్ అంత వెయిట్కి అంతా సపోర్ట్ చేసేది కాదనమాట. అది ఏంటంటే అది టూరింగ్ బైక్ కాదు. మనం టూరింగ్ చేయాలంటే టూరింగ్ బైక్ ఉండాలి కంపల్సరీ. టూరింగ్ అంటే దానికి ఉన్న కెసెట్ కానీ, గేర్లు కానివ్వండి, దాని ఫ్రేము, దాని బాడీ అచ్చంగా ఈ టూరింగ్కే డిజైన్ చేసి ఉంటుంది. బట్ ఈ సైకిల్ ఏంటంటే జస్ట్ ఒక సిటీ బైక్ అనమాట. ఇప్పుడు దాని రేంజ్ ఏంటంటే రోజు 50 కిలోమీటర్లు మాత్రమే దొక్కాలి. అలాంటి దానిపైన మనం ఏంటంటే 100 కిలోమీటర్లు కూడా దొక్కుతున్నాం. ఏదో అలా కుదిరింది అంతే. వాస్తవానికి నాకు ఫుల్ టైట్గానే ఉండేది, అలవాటు అయిపోయింది. కాకపోతే ఆ దూరంగా ఒక బ్రిడ్జ్ కనపడుతుందండి. ఇంకా ఆ బ్రిడ్జే సింగపూర్ మలేషియా బోర్డర్ అండి. ఆ బ్రిడ్జ్ అదరికి దాటేసామంటే ఇప్పుడు నా వెనక బిల్డింగ్లు అన్నీ కనపడుతున్నాయి కదా, అది మలేషియాలోని జోహార్ అనే ఊరు అనమాట. జోహార్ బహ్రు అంటారు. పెద్ద సిటీ అండి అది కూడా, ఎందుకంటే సింగపూర్ దేశానికి ఆనుకొని ఉంది కాబట్టి ఏంటంటే సింగపూర్ అంటే డెవలప్డ్, అలాగే ఈ దేశానికి ఆనుకొని ఉండడం వలన ఈ సిటీ కూడా డెవలప్ అయిందనమాట. మరి అంతే కదా, పక్కన వెళ్ళి చూస్తే ఆ బోర్డర్ అంటే మనకి ఇప్పుడు ఆంధ్ర బోర్డర్ దాటి ఒరిస్సాలోకి వెళ్తున్నాం. ఆంధ్రాలో ఏ ఫ్లేవర్ అయితే ఉంటుందో ఆ బోర్డర్ ప్రాంగణంలో కూడా వాళ్ళు అలాగే మాట్లాడతారు, అదే ఫుడ్ దొరకడం కామన్గా చూస్తూ ఉంటాం. అదేవిధంగా అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద సిటీ అనమాట. సింగపూర్ ఎంత ఉంటుందో సింగపూర్లో ఒక 70% 60% ఉంటుందంట అది కూడా సిటీ. వస్తాయి ఆ వీడియోలు కూడా నెక్స్ట్. ఇంకొకటి ఇప్పుడు మనం ఆ బోర్డర్ దగ్గరికి వెళ్ళాలంటే ఓన్లీ మనకి ఆ బ్రిడ్జ్ దాటుకుంటే వెళ్ళాలి కదా. ఆ బ్రిడ్జ్ దాటే పని లేకుండా ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అండి, ఇది ఎంఆర్టీ అంటే మన మెట్రో ట్రైన్ ఏదైతే ఉందో సింగపూర్ నుంచి మలేషియాకి డైరెక్ట్గా వేసేస్తున్నారు. సింగపూర్లో మనం మెట్రో ట్రైన్ ఎక్కేసి డైరెక్ట్గా మలేషియా వెళ్ళిపోవచ్చు ఫ్యూచర్లో. అప్పుడు ఏమైందంటే ఆ బ్రిడ్జ్ పైన ఇప్పుడు ఎంత ట్రాఫిక్ ఉంది కదా, ఆ ట్రాఫిక్ అనేది అంత లేకుండా ఉంటుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే నాకు తెలిసి వీడియోలు కూడా సరిగ్గా తీయలేకపోవచ్చు, అందుకే ఇక్కడే చూపిస్తున్నాను. తీద్దాం, కుదిరితే తీద్దాం. కాసేపట్లో వెళ్ళబోతున్నాం సింగపూర్ నుంచి జోహార్. మలేషియా టు సింగపూర్ ట్రైన్ కూడా ఉంది. అసలు చూశారు కదా, ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎక్కువగా ఇది ఏంటంటే ప్యాసింజర్లు మరియు గూడ్స్ ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి వాడతారనమాట. ఆ దూరం కనపడేది ఇమిగ్రేషన్. ఇప్పుడు మన ద్విచక్ర వాహనం వేసుకొని అక్కడ దాకా వెళ్ళాలండి. ఇంకా బ్రో ఇవాళ 40 కిలోమీటర్లు దొక్కుంటాం, ఎందుకంటే ట్యాంపనీస్ అనే ఏరియాలో తారుమారు అయిపోయాం. ఏదైనా అనుకున్నంత ఈజీ కాదు బ్రో. నాకు జస్ట్ ఒక 40 మినిట్స్ రైడ్ చేస్తేనే బాడీ అంతా అసలు స్టేబుల్గా లేదు మనకి. మీరు అలాంటిది మీరు దేశాలనే దాటేస్తున్నారంటే సైకిల్ ఇక్కడ పట్టుకో. ఇది ఒక రాడ్ లేకపోతే ఒక పోల్ పట్టుకుంటాం చూసారా, అది వచ్చేసింది బ్రో. ఇంకెలా అంటే బాగా ఇంతకుముందు కూడా స్క్వాడ్ వర్కౌట్స్ అని చేసేవాళ్ళం, జిమ్లో బాగా చేసేవాళ్ళం. ఒక 200 కిలోస్ అలా లిఫ్ట్ చేసేవాడిని, స్క్వాడ్స్ అనమాట. దానివల్ల ఏంటంటే ఇంకా సైక్లింగ్ కూడా నాకు సపోర్ట్ అయితే దొరికింది. కాకపోతే ఏంటంటే కొంచెం మజిల్ ఇన్బ్యాలెన్స్ ఉంది, అదొక్కటి కొంచెం డాక్టర్కి చూపించుకోవాలి. ఎందుకంటే ఇదొక సైజు ఉంటుంది లెగ్. ఈ తొక్కి కాలు అనేది వీక్ అయిపోయింది. ఇంకా వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఇక్కడ వరకు దగ్గర 40 కిలోమీటర్లు దీని మీద వచ్చావు. ఇప్పుడు ఎలా వెళ్ళిపోతావు? సేమ్ బ్రో, మళ్ళీ యాజ్ యూజువల్గా దీన్ని పార్కింగ్ స్పాట్లో పార్క్ చేసి ఇక్కడ నుంచి బై ఎంఆర్టీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ట్రైన్ ఉంది కదా? ట్రైన్ ఉంటుంది. సరే జాగ్రత్తగా వెళ్ళా. మీకు కూడా చాలా జాగ్రత్త బ్రో. సో హ్యావ్ ఎ సేఫ్ రైడ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నదే బోర్డర్ అండి. అక్కడే ఉన్నాను, అక్కడ వీడియోస్ అవి ఇవి తీయకూడదు. ఇక్కడ నుంచి బయట నుంచే చూస్తున్నాను. సింగపూర్ ఇమిగ్రేషన్ వుడ్లాండ్స్ బోర్డర్ ఈ విధంగా ఉంటుంది. ఇది క్రాస్ చేసిన తర్వాత కూడా ఒకటే హైవే ఉంటుందంట. మరి అక్కడ హైవేలో ఆగడానికి ఉంటే కనుక వీడియో తీయొచ్చు నేను. ఎలా ఉంటుందో ఏంటో సింగపూర్ ఇమిగ్రేషన్. జాగ్రత్త, మీరు జాగ్రత్త. నా కోసం ఇక్కడ దాకా వచ్చారండి. ఇదిగోండి ఇక్కడ బోర్డు అయితే ఉందండి. ఇప్పుడు అది ట్రైన్ చెక్ పాయింట్ అంట. దాంట్లో నుంచి ఓన్లీ ట్రైన్లే
ఇక్కడ ట్రైన్ ఇందా మనం చూసాం కదా విజువల్లో, ట్రైన్ వరకు ఇక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది కావాలా. వీడియో మధ్యలోకి వచ్చినందుకు క్షమించాలండి. ఇమిగ్రేషన్ దగ్గర వీడియో తీయడం కుదరదు. పైగా సింగపూర్ ఇమిగ్రేషన్ అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్. కావున ఏంటంటే చెప్తున్నా అక్కడ ఏం జరిగిందో. మనకి సింగపూర్లో వచ్చేసి ఈ ఇమిగ్రేషను అంటే మన పాస్పోర్ట్లో ఎటువంటి ఎగ్జిట్ స్టాంప్ అయితే వేయరు. సాధారణంగా ఒక దేశంలోకి మనం వెళ్తున్నామంటే ఎంట్రీ స్టాంప్ వేస్తారు, మళ్ళీ అదే దేశం దాటి వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ స్టాంప్ అని వేస్తారనమాట. సింగపూర్లో అలా ఏమి ఉండదు. మొత్తం కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ అయితే ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మనకి ఇమిగ్రేషన్ అయిపోద్ది. ఆ తర్వాత మనం మలేషియాలోకి వెళ్ళంగానే పాస్పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసుకొని ఎంట్రీ స్టాంప్ అయితే వేస్తారండి. ఇక్కడ మనం మలేషియా వెళ్తున్నాం కాబట్టి మలేషియాకి ఏంటంటే ఎవరైనా కానీ ఏ దేశస్తులైనా కానీ మలేషియాలోకి ఎంటర్ అవుతుంటే MDAC ఫామ్ అని ఒకటి ఉంటుంది ఆన్లైన్లో, వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి అది ఫిల్ చేయాలన్నమాట. దాని తాలూకా ఒరిజినల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాంట్లోకి వెళ్ళేసి దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారు, మీ ఫ్లైట్ టికెట్ నెంబరు, హోటల్ పేరు, మీరుండే అడ్రస్, మీ మొబైల్ నెంబరు మొత్తం ఇవ్వాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చామనుకోండి, మన మెయిల్ ఐడి ఇస్తాం కదా, అందులో ఆ మెయిల్కే వచ్చేసి ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి, ఆ విధంగా అయితే మెయిల్ వస్తుంది. ఇంకా మన పాస్పోర్ట్ వాళ్ళ రికార్డ్స్లోకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి మన పాస్పోర్ట్ వాళ్ళకి చూపించగానే మన పాస్పోర్ట్ చూసేసి ఆ దేశంలోకి వస్తున్నట్టు ఎంట్రీ స్టాంప్ అయితే వేస్తారనమాట. ఈ మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే సింగపూర్ నుంచి. SG అరైవల్ కార్డ్ అంటారు. మన సింగపూర్లోకి వెళ్ళినా సేమ్ ఫార్మాట్ ఉంటుంది. దాన్ని చూసి ఏంటంటే మలేషియా కూడా ఇట్లా పెట్టిందనమాట, మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్ అని. సింగపూర్లో ఏంటంటే మన QR కోడ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ QR కోడ్ రావట్లా, జస్ట్ ఒక మెయిల్లో వస్తుంది. అంటే ఏంటి, వాళ్ళకి ఇమిగ్రేషన్లో ఈజీగా ఉండడానికండి. మన హోటల్ బుకింగ్స్ ఏం అడగరు అన్నమాట. ఇంకా ఆ SG అరైవల్ కార్డు మన పాస్పోర్ట్ నెంబర్ కొట్టగానే వస్తుంది. ఒక్కోసారి అడుగుతారన్నమాట SG అరైవల్ కార్డు చూపించండి అని. అలాంటప్పుడు మన మెయిల్లో ఉన్న చూపిస్తే సెట్. దీనికి ఎటువంటి డబ్బులు పే చేసే పని లేదు. ఇండియన్స్కి మలేషియా వీసా ఫ్రీ. నెల రోజుల పాటు ఉండొచ్చు, నెల రోజుల పాటు తిరిగేసి రావచ్చు. ఇంకా ఇక్కడి నుంచి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా చూడండి. వీడియో తీయాలని అనుకున్నా కానండి అసలు కుదరలా. బ్రిడ్జ్ మీద ఫుల్ రద్దీగా ఉంది. సో వెల్కమ్ టు జోహార్ బహ్రు మలేషియా. ఇప్పుడు ఇక్కడ ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నానండి. ఇక్కడ సైకిల్ వెళ్ళడానికి స్పెషల్ ట్రాక్లు ఏం లేవు, బైకులు వెళ్ళే రోడ్లోనే పోవాలా. అంటే ఇంకా సేమ్ మన ఇండియాలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఉంది. మొత్తం రోడ్ సైడే బండ్లు, మొత్తం స్ట్రీట్ ఫుడ్ అదంతా. సింగపూర్కి అసలు దీనికి సంబంధమే లేదండి. ఎట్లా పడితే అట్లా ఉంది. ఎలా ఉందంటే మన దేశంలో ఉన్న అనుభూతే కలుగుతుంది మలేషియా అయినప్పటికీ. ఓన్లీ సిగ్నల్ రూల్ కొంతమంది ఫాలో అవుతున్నారు, ట్రాఫిక్ రూల్స్. అటు వెళ్తుంది మంది ఇంకా పడలా. ఓహో, వీళ్ళు ఇట్లా పడితే వెళ్తున్నారా. సింగపూర్ ఇమిగ్రేషన్లో నన్ను 2 చోట్ల ఆపారండి. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు స్టే చేశాను కదా సింగపూర్లో, ఆల్మోస్ట్ 28 రోజులు అయితే స్టే చేయడం జరిగింది. కాబట్టి నన్ను అలా ఆపి అడిగారు. క్వశ్చన్లు ఏమేమి అడిగారంటే, ఫస్ట్ మనకి అక్కడ సింగపూర్లో ఇమిగ్రేషన్ చాలా ఈజీ ఉంటుంది అనమాట. జస్ట్ మన ఫేస్ స్కాన్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మన సైకిల్ ఏదైతే ఉందో, నేను బైక్లు వెళ్ళే రూట్లో వేరేకెళ్ళే సైకిల్ వెళ్ళే రూట్లో వెళ్ళకుండా ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్దామంటే లేదు. అక్కడ ట్రాఫిక్ ఏమో విచ్చలవిడిగా, వెహికల్స్ మామూలుగా లేవన్నమాట. కొన్ని వేల బండ్లు ఉన్నాయి. అన్ని బండ్ల మధ్యలో ముందలకి రావడం వెనక్కి వెళ్ళడం లేదు. కాబట్టి ఇంకా ముందలకి వెళ్ళిపోయి ఆఫీసర్కి చెప్పాను ఇట్లా సైకిల్ పైన వచ్చానని చెప్తే, ఇంకా అతను ఓకే అని చెప్పి మన పాస్పోర్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని ఓకే వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతుంటే ఎమ్మడే పోలీసులు వాళ్ళంతా కూడా వెనక నుంచి కేకేస్తున్నారు నన్ను. ఇంకా నేను వెంటనే మళ్ళీ వెనక్కి వెళ్ళాను. నా పాస్పోర్ట్ తీసుకున్నారు, నన్ను ఒక రూమ్లోకి తీసుకెళ్ళి ఇన్ని రోజులు ఎందుకు స్టే చేసావు ఏంటి అని అడిగారు. సో నేను ఒక యూట్యూబరు, నాకు సింగపూరు మొత్తం చూపించాలనిపించింది మంచిగా, అందుకే చూపించానని చెప్తే నా యూట్యూబ్ ఛానల్ నేము, అలాగే నువ్వు వెళ్ళడానికి రిటర్న్ ఫ్లైట్ టికెట్ ఉందా అని అడిగారు. ఎన్ని రోజులు ఉంటావు మలేషియాలో, ఏం చేస్తావు, ఇవన్నీ అడిగారు. నాకు అనిపించింది ఒక ఇండియన్ సిటిజన్ కాబట్టి ఇవన్నీ అడిగారా అని. ఏం చేస్తామండి. సో ఎక్కడికి వెళ్ళినా అదొకటి మాత్రం నాతోనే ఉంటుంది. ఈ JB సిటీలోకి ఎక్కువ మంది సింగపూర్ వాళ్ళు వస్తూ ఉంటారంటండి. పక్కనే బార్డర్లో ఉంది కదా. సింగపూర్లో ఎక్కువ ఎక్స్పెన్సెస్ పే చేయలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏంటంటే రిలాక్స్ అయ్యి మసాజ్లు అయ్యి ఉంటే చేయించుకొని వెళ్తూ ఉంటారంట. ఆఖరికి హెయిర్ కట్ కూడా ఇక్కడే చేయించుకుంటారంట. కాబట్టి ఈ JB అనేది, అంటే JB అంటే జోహార్ బహ్రు. ఇక్కడ సారీ, ఆర్ యూ ఓకే సార్? No, it's okay. Your car. Okay. Never mind. Okay? Okay. I'm sorry, sir. Never mind. How want to put? I never see you. Also never see. Never mind. It's okay, sir. Okay. Your bicycle okay, huh? I think it's brake.
ఓకే సార్. Can, huh? ఐ థింక్ సమ్ పార్ట్స్ బ్రేక్ అయిపోయినాయా? Hey, take care. ఇట్స్ ఓకే. Are you from? ఇండియా సార్. Oh, from India. Working here or what? Come for holiday. నో ఐఎమ్ ఏ యూట్యూబ్ బ్లాగర్. ఐఎమ్ మేకింగ్ ఏ బ్లాగ్. Oh, okay. ఏమైందంటే ఇప్పుడు నేను వీడియో తీసుకుంటే వెళ్తున్నా కదా రోడ్డు మీద, ఆయన సడన్గా ఆ కారు తలుపు అయితే ఓపెన్ చేశారు. దానివల్ల ఏమైందంటే నా బ్యాగ్ తగిలి ఆ క్లిప్ ఇరిగిపోయింది, సైడ్ తగిలించుకునేది. అది ఇరిగిపోయింది. ఇంక నేను అంటే తప్పు నాదే కదా, వీడియో తీస్తే వెళ్తున్నాను అంటే ఆయనది కూడా తప్పు ఉందిలేండి, అట్లా డోర్ ఓపెన్ చేయకూడదు. సో మా ఇద్దరు తప్పు. ఒక చేత్తో రోడ్డు మీద వీడియో తీస్తానప్పుడు తప్పు. అందుకని ఏంటంటే నేను సారీ చెప్పాను, ఆయన సారీ చెప్పాడు. ఇంకా చేయగలిగింది ఏముంది, ఇప్పుడు ఈ బ్యాగ్ సైకిల్కి తగిలించకుండానే ఎట్లా తీసుకెళ్ళాలి ఏంటి, పెద్ద టాస్కే నాకు. నేను చేసుకున్న హాస్టల్ ఇదే, క్యాపిటల్ హాస్టల్ అంట. లోపల ఎలా ఉంటుందో ఏంటో ఒక లుక్ అయితే వేసేద్దాం. ఇక్కడ మెయిన్ నాకు ప్రాబ్లం వచ్చింది ఏంటంటే సైకిల్ పార్కింగ్ లేదు. సైకిల్ ఆడ పార్కింగ్ చేయాలి, మలేషియా దొంగలు ఎక్కువ అన్నారు. టైం వచ్చేసి ఇక్కడ 8:30 అవుతుంది. ఈ టైంలో చెక్అవుట్ ఇస్తారు ఎవరో. సైకిల్ తాళం వేసి పైకి వెళ్తున్నా. అబ్బా, ఇది పైకి ఎక్కాలా. ఇక్కడ చాలామంది వచ్చి వెయిట్ చేస్తున్నామండి, కానీ ఇక్కడ ఎవరు కూడా లేరు. చెక్కింగ్ ప్రతి హాస్టల్ ఇలాగే ఉంటుంది అనమాట. వీళ్ళు వచ్చేసి మనం వచ్చేటట్టయితే 6 లోపలే రావాలి, అప్పుడే స్టాఫ్ ఉంటారు, ఆ తర్వాత ఉండరు. ఇప్పుడే వచ్చిందండి ఆవిడ. ఇది క్యాపిసల్ బెడ్ అంట. ఇంకా ఒక బాక్స్ మాదిరిగా ఒక క్యాప్సల్, దీని పేరు క్యాప్సల్ కదా, ఇట్లా ఉంటుంది బెడ్. ఇదైతే చూస్తున్నారు కదండి, ఇక్కడ ఇరిగిపోయింది. ఇది మరి అటాచ్మెంట్ ఎట్లా పెట్టాలి, ఇరిగిపోయింది కదా, ఏంటో పరిస్థితి నాకైతే అర్థం కావట్లా. ఇది కొనాలన్నా కూడా ఇది ఎట్లా, ఒకవేళ గంబేట్ అంటించినా కానీ ఉంటుందని గ్యారంటీ లేదు. నేను హాస్టల్ లొకేషన్ పెట్టుకొని వచ్చేసాను. వచ్చేదారిలో మనకి ఇంకా ఇది ఇరిగిపోవడం జరిగింది. క్యాపిసల్ బెడ్, ఒక్కసారి బెడ్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటో. ఇదిగోండి ఈ విధంగా ఉంటాయి అన్నమాట క్యాపిసల్ బెడ్లు. ఇది మనకు వచ్చేసి రేట్ ఎంత పడిందంటే 2 రోజులకు గాను 1400 రూపాయలు పడిందండి. అంటే ఒక్కో రోజు 700 కాడికి. ఇంకా హాస్టల్ అయితే మనం అనుకున్నంత స్టాండర్డ్స్ అయితే లేదండి. ఇంకా మలేషియాలో స్టార్టింగ్ జోహార్ బోహరు, సింగపూర్ ఆనుకొని ఉంది కదా, నాకైతే అంత అనిపించలేదండి ఫస్ట్ ఇంప్రెషను. నేను అనుకున్న రేంజ్లో అయితే లేదు. ఓకేగానే ఉంది. రేపు చూద్దాం సిటీ ఎలా ఉందో. సిటీ టూర్ వీడియో వస్తుంది రేపు, అక్కడే అర్థమైపోయింది మనకి ఎలా ఉంది ఏంటనేది. మన లగేజు వస్తువులు అన్నీ ఎప్పుడైనా జాగ్రత్తగా ఉంచుకోవాలండి ఇట్లాంటి దగ్గరికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఊరు మన పాస్పోర్ట్ అన్నీ జాగ్రత్త మనతోనే పెట్టుకోవాలి. అలాగే ఈ హాస్టల్లో వాష్రూమ్స్ కూడా అంత గొప్పగా లేవు. ఇవే ఇదొకటి అన్నమాట వాష్రూమ్. మరి ఇంత తక్కువ క్వాలిటీలో అలా ఇచ్చారు. ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి ప్రతి హాస్టల్లో ఉంటుంది, అందరూ వాడుకోవడానికి. అవి తెచ్చుకొని దీంట్లో పెట్టుకొని, అలాగే ఇక్కడ మైక్రోవేవ్లు అన్నీ ఉంటాయండి, వండుకొని తినేయచ్చు. దీంట్లో వాటర్ వస్తున్నాయి, తాగేయచ్చు. చూద్దామండి ఈ మలేషియాలో సింగపూర్ ఆనుకొని ఉన్న జోహార్ బహరు సిటీ ఎలా ఉంటుందో సిటీ టూరు నెక్స్ట్ వీడియో ఉంటుంది, అసలు మిస్ అవ్వద్దు. ఇప్పటివరకు మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సింగపూర్ బోర్డర్ దాటడం చాలా ఈజీ అండి. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఎక్కువ రోజులు ఉన్నాయని చెప్పి మళ్ళీ నన్ను ఆపి నా డీటెయిల్స్ అయితే నోట్ చేసుకున్నారు. మేబీ నెక్స్ట్ ఎంట్రీలో నేను సింగపూర్ వెళ్ళేటప్పుడు కొంచెం టఫ్ అవ్వచ్చు. అంటే ఇంకా ఆపి అడగవచ్చు, ఎందుకు పోయినసారి 2 రోజులు స్టే చేశారు ఇదని చెప్పి. ఒక టూరిస్టర్ అన్న తర్వాత వీసా ఇచ్చారు, స్టే చేయడం కామన్. అది చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో ఏంటో. సో ఎనీవే సింగపూర్ అయితే కవర్ చేసాం ఆల్మోస్ట్ అంతా. నాకు తెలిసి సింగపూరు ఇంకొక 5 సంవత్సరాలు ఆగినా బెస్ట్. ఎందుకో చెప్పనా, ఈ లోపల ఏంటంటే అక్కడ చాలా డెవలప్ అవుద్ది. అప్పుడు ఏంటంటే మొత్తం కూడా నీట్గా కవర్ చేయొచ్చు. ఇంకా నేనైతే సెలవు తీసుకుంటున్నానండి. ఎలా పట్టిద్దో ఏంటో నిద్ర క్యాప్సల్ బెడ్లో. ఇంకోటి ఇది పెద్ద ప్రాబ్లం నాకు, సైకిల్ మీద ఎలా క్యారీ చేయాలి. సర్లే ఉంటానండి, బాయ్.